పిఠాపురం నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన పీటీఎం ఆత్మీయ సమావేశాలలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ 5 మ్యాన్ కమిటీ సభ్యుడు పెండెం దొరబాబు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కాలేజ్, ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలతో పాటు గొల్లప్రోలు జిల్లా పరిషత్ బాలికలున్నత పాఠశాలలో ఈ సమావేశాలు జరిగాయి. ముందుగా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పిఠాపురం నియోజకవర్గం 5 మ్యాన్ కమిటీ సభ్యుడు పెండెం దొరబాబు మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు దొరబాబును ఘనంగా సన్మానించారు. ఏం కావాలి సమాజంలో అభివృద్ధి పాఠశాలతో గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి విషయాన్ని గమనించండి. ప్రతి తల్లిదండ్రులు కూడా పొంది ఉన్నారు. సుమారు మన పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో 43,89,00,000 మారుతుంది. చదువే సమాజాన్ని సమాజంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లాడి యొక్క వెయిట్ కూడా అభివృద్ధి నియోజకవర్గాన్ని తీసుకెళ్తున్నారు అనే దానికి ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా మాకు వచ్చేస్తుంది, నిలవ ఉండిపోతుందని చెప్పారు. తప్పనిసరిగా త్వరలో అభ్యసిస్తున్నారు. 2024-25 అలాగే పత్రిక విలేకరులకు లైబ్రరీ హాల్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ మంజూరైన జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా చూస్తూ ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రోజున మెగా పేరెంట్స్ డే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోవడం, అందులో భాగంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఆర్ఆర్బీహెచ్ఆర్ స్కూల్లో ఈ రోజున మనం చేసుకుంటా ఉన్నాం. ఇంతమంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం వారందరికీ కూడా మంచి జరగాలని, మంచి ఉన్నత స్థితిలో రావాలని, వారికి ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండాలని తల్లికి వందనం కార్యక్రమం ఈ రోజున వారందరికీ కూడా వారి యొక్క తల్లిదండ్రుల అకౌంట్స్లోకి పంపించే కార్యక్రమానికి నిన్న జరగడం, ఈ రోజున ఈ కార్యక్రమంలో మేమందరూ కూడా పాల్గొనే అవకాశం రావడం జరిగింది. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా అయిన నాటి నుంచి ఈనాటి వరకు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకెళుతూ ఈ రోజున దాదాపు 2 సంవత్సరాల కాలంలో 600 కోట్ల రూపాయల పైగా ఈ రోజున అభివృద్ధికి ముందు చేసినటువంటి డెవలప్మెంట్ చేసినటువంటి విధానం. ఈ రకంగా గౌరవ శాసనసభ్యులు ఆయనక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అత్యధిక పనులు ఉన్నా కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక పడా ఆఫీస్ అని పెట్టుకుని దాని ద్వారా అర్జీ పెట్టుకుంటే చాలు సామాన్యుడు పని చేసే విధంగా ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మేమందరం కూడా శాసనసభ్యులుగా మేము కానీ గీత గారు కానీ వర్మ గారు కానీ మేమందరూ శాసనసభ్యులుగా చేసిన ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎంతో అభివృద్ధి ఈ రోజున ముందుకు తీసుకెళ్తున్నటువంటి నియోజకవర్గానికి ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి శాసనసభ్యులు ఈ నియోజకవర్గానికి రావడం ఈ ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుచేతంటే ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి ఈ నియోజకవర్గానికి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందే విధంగా
ముందుకు తీసుకెళ్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం ఈ రాబోయే కాలంలో కూడా అటువంటి నాయకుడు ఈ నియోజకవర్గంలో ఉంటే మరింత అభివృద్ధి ఈ నియోజకవర్గంలో సంపూర్ణంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతుందని పిల్లల భవిష్యత్తు దగ్గర నుంచి ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు సొంత కుటుంబంలో ఈ నియోజకవర్గాన్ని చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వారికి ప్రత్యేక అభినందనలు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల ద్వారా నేను కూడా మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.